Hello, welcome to Nandi. Let's discuss today's current affairs. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఇవన్నీ కాన్వార్ యాత్ర గురించి నేను సెపరేట్గా ఒక వీడియో చేశాను. సో ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. ప్లీజ్ డూ వాచ్ ఇట్. రీసెంట్గా ఏప్రిల్లో కుంభమేళా సెలబ్రేషన్స్ ఎండ్ అయిపోయాయి. కోవిడ్ సిచ్యుయేషన్ ఉన్నా కూడా ఈ సెలబ్రేషన్స్ జరపడం వల్ల ఇంకా ఎక్కువ కేసెస్ అయ్యాయి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ అవ్వకూడదు అని యూపీ గవర్నమెంట్ రీసెంట్గా కాన్వార్ ఫెస్టివల్ని బ్యాన్ చేసింది. సో దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు కుంభమేళా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి అని చూసుకుందాం. ఎలాంటి ఫెస్టివల్స్ అయినా ఫెస్టివల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్ పిఎస్సిస్ ఎగ్జామ్స్ అండి. సో ఆ ఫెస్టివల్ ఏంటి, ఎన్ని ఇయర్స్కి ఒకసారి అవుతుంది, దాని ఆరిజిన్ ఏంటి, ఆ ఫెస్టివల్కి ఏదైనా రికగ్నిషన్ ఇచ్చారా, అండ్ అది ఎక్కడెక్కడ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ఫెస్టివల్స్. సో ఇప్పుడు కుంభమేళాని కూడా మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తెలుసుకుందాం. ఫస్ట్ ఇట్ ఈస్ వాట్. మనకందరికీ తెలుసండి, అది బాతింగ్ సెరమనీ, లైక్ రివర్స్లో వెళ్ళేసి మనం మునిగి తేలుతాము. ఎందుకు? ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ అ ప్రాయశ్చిత్తం. మనం ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ ఆ రివర్స్లో మునగ్గానే అవన్నీ పోయి విల్ కమ్ అవుట్ యాజ్ అ ఫ్రెష్ పర్సన్. సో దిస్ ఈజ్ వాట్ యువర్ కుంభమేళా. అండ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ని ఇయర్స్కి ఒకసారి ఈ కుంభమేళా అవుతుందండి? అది మనకు తెలిసిందే, 12 ఇయర్స్కి ఒకసారి ఈ కుంభమేళా జరుగుతుంది. దీని ఆరిజిన్ ఏంటి? జనరల్గా ఆదిశంకరాచార్యులు, తను 8th సెంచరీకి సంబంధించిన హిందూ ఫిలాసఫర్ అండి. సో తను హిందూ ఫిలాసఫీ గురించి ప్రజలందరూ తెలుసుకోవాలి, దాన్ని ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేయాలి అని చెప్పేసి డిబేట్ అండ్ డిస్కషన్ కోసం ఈ కుంభమేళాని ఆరిజిన్ చేశాడు అని చెప్పేసి చాలామంది బిలీవ్ చేస్తారు. సో ఈ ఆదిశంకరాచార్యులు దేనికి ఫేమస్ అండి? హీ ఈజ్ ఫేమస్ ఫర్ అద్వైత ఫిలాసఫీ. అద్వైత అంటే జనరల్గా మీనింగ్ ఏంటి? రెండు కాదు ఒకటే అని మీనింగ్, జనరల్ మీనింగ్. సో ఏంటివి రెండు కాదు, ఏంటిది ఒకటే అని క్వశ్చన్ మీకు రావచ్చు. లైక్ మన బాడీనే మనం కంపారిజన్ చేసుకుంటే మన బాడీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మ్యాటర్ అండి. అవును కదా? మన సోల్, మన ఆత్మ అనేది సోల్. సో ఇప్పుడు అద్వైత ఫిలాసఫీ ప్రకారం మన సోల్ ఏదైతే ఉందో అదే గాడ్, అంటే బ్రహ్మ. ఏదైతే మ్యాటర్ ఉందో, యూనివర్స్ కావచ్చు, యానిమల్స్, చెట్లు, కొమ్మలు, ఇవన్నీ జస్ట్ మాయ, అంటే దేవుడు క్రియేట్ చేసిన ఒక మాయ మాత్రమే అని చెప్పేసి ఈ అద్వైత ఫిలాసఫీ బిలీవ్ చేస్తుంది. మరి ఎప్పుడు మనకి మనలోనే గాడ్ ఉన్నాడు అని తెలుస్తుంది అని అంటే ఏ మార్గం యూస్ చేసి? త్రూ జ్ఞాన మార్గ, అంటే నాలెడ్జ్ గెయిన్ చేసి నీ ఆత్మనే బ్రహ్మ, నీ బాడీ ఏదైతే ఉందో, నువ్వు కోరుకునే కోరికలు కావచ్చు, డిజైర్స్ కావచ్చు, తిండి గురించి, డబ్బులు, ఇవన్నీ దేవుడు క్రియేట్ చేసిన ఇల్యూజన్ అని ఈ అద్వైత ఫిలాసఫీలో ఆదిశంకరాచార్యులు గారు చెప్తున్నారు. సో ఇది దీని ఆరిజిన్ అని చెప్తారు. సో ఏవైనా ఈ ఫెస్టివల్కి రికగ్నిషన్స్ ఉన్నాయా అంటే అవునండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యునెస్కోస్ రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్లో ఈ కుంభమేళాని రికగ్నైజ్ చేశారు. ఇంటాంజిబుల్ అంటే విచ్ క్యాన్ బి ఫీల్ బట్ విచ్ కెనాట్ బి టచ్. ఇప్పుడు టాంజబుల్ అనుకోండి, తాజ్మహల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టాంజబుల్ సైట్, అంటే మనం చూడొచ్చు, దాన్ని ముట్టుకోవచ్చు, దట్ ఈస్ కాల్డ్ టాంజబుల్. ఇంటాంజబుల్ అని అంటే లైక్ ఇట్ ఈస్ అ ఫెస్టివల్, ఫెస్టివల్ క్యాన్ బి ఎక్స్పీరియన్స్డ్, యూ కాన్ టచ్ ఎ ఫెస్టివల్, అవును కదా? సో అందుకని ఇది ఇంటాంజిబుల్. అండ్ ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ కాంగ్రిగేషన్ ఆఫ్ రిలీజియస్ పిల్గ్రిమ్స్ ఈ కుంభమేళా. సో దాని బేసిస్ ద్వారానే యునెస్కో దీన్ని రికగ్నిషన్ ఇచ్చింది. సో నెక్స్ట్ పాయింట్, ఇది ఎక్కడెక్కడ అవుతుంది అండి? ఇది టిప్ అండి, టిప్ ఫర్ యూ టు రిమెంబర్. దిస్ ఈస్ ద వే హౌ ఐ రిమెంబర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ కుంభమేళా రివర్స్ పైన అవుతుంది కదా, సో ఏ ప్లేసెస్లో అవుతుంది, ఏ రివర్ పైన అవుతుంది, 12 ఇయర్స్కి ఒకసారి అనేది చాలా ఇంపార్టెంట్. ప్లేసెస్కి ఇది హరి అను అండి. జనరల్గా కుంభమేళా అనగానే నాకు ఇమీడియట్గా గుర్తు వచ్చేవాళ్ళు అఘోరాస్ ఆర్ భోలేనాథ్స్. సో వాళ్ళు బోలే బోలే అంటారు కదా, బోలేకి ఇంకో నేమ్ హరి. సో హరి అను, హరి ఏమనాలి? హరి అనాలి. సో హరి అను, హరిద్వార్, అలహాబాద్, నాసిక్ అండ్ ఉజ్జయిన్. సో ఈ 4 ప్లేసెస్లో ఈ కుంభమేళా అవుతుంది. అండ్ ఈ ప్లేసెస్లో ఏ రివర్స్ పైన అవుతుంది? అలహాబాద్ మనకు ఆల్రెడీ తెలుసండి, గంగా
యమున అండ్ సరస్వతి ఈ మూడు కలిసే ప్లేస్ని అలహాబాద్ ఆర్ ప్రయాగ్రాజ్ అని అంటారు. సో అక్కడ ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. హరిద్వార్ ఎక్కడుంది? గంగా, సో గంగా రివర్. నాసిక్ గోదావరి అండ్ ఉజ్జయిన్ షిప్రా. సో ఈ ప్లేసెస్ అండ్ రివర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు బి రిమెంబర్డ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఎంతవరకు బెనిఫిట్ అవుతుందో పక్కన పెడితే అక్కడున్న ప్రజలకి మాత్రం చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గోదావరి పైన ఈ పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు కదా. సో ఆల్మోస్ట్ చిన్న చిన్న వర్షాలకి ఆ గోదావరి పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వచ్చేసి ఇలా ఆల్మోస్ట్ 45 విలేజెస్లో పరిస్థితి ఇలా మునిగిపోయే ఉందండి. సో ఈ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కొండపైకి ఎక్కి చిన్న చిన్న గుడిసెలు కట్టుకొని టెంపరీగా అక్కడ ఉంటున్నారు. సో దిస్ ఈస్ అ కండిషన్ ఆఫ్ ద ట్రైబల్స్ హూ డొనేటెడ్ దేర్ లైఫ్, land and also the relation with forest, everything for this project and what we are doing for them అనేది క్వశ్చన్ మార్క్. ఈ పోలవరం ప్రాజెక్ట్ ఒకవేళ కంప్లీట్ అయితే దగ్గర దగ్గర 34 విలేజెస్ అన్నీ మునిగిపోతాయండి. అందులో 15 విలేజెస్ వెల్లర్పడు మండల్ నుంచి అండ్ 19 విలేజెస్ ఏమో పోలవరం మండల్ నుంచి. ఒక్క వెల్లరిపేడు మండల్లో నుంచే మనకి మోర్ దెన్ 7,000 ఫ్యామిలీస్ని ఎవాక్యుయేట్ చేయాలి అని అంటే రెండు కలిపి ఎంతమందిని చేయాలో మీరే ఒకసారి గెస్ చేయండి. అండ్ ఫేజెస్ ద్వారా అవుతుంది కదండి. సో ఇప్పటి వరకు వీళ్ళ కోసం సెపరేట్గా కాలనీస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్స్ ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు, కానీ చాలా మందిని అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసేసారు. సో వేర్ దీస్ పీపుల్ ఆర్ లివింగ్, అందులో ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ఈ పోలవరం ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు సిటీస్కి వెళ్ళాలి అన్న, హాస్పిటల్స్ ఏవైనా వెళ్ళాలి అంటే ఆ ప్రాజెక్ట్ నుంచి బ్యాక్ నుంచి వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అని అంటే అక్కడున్న సర్పంచ్ కానీ పోలీస్ కానీ ఎలాంటి పర్మిషన్ లెటర్స్ తీసుకుంటే మాత్రమే వాళ్ళని పంపిస్తాము అంటున్నారు. సో పర్టికులర్గా ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో వాళ్ళ ఇంపాక్ట్ని ఒకసారి ఆలోచించండి. సో అండ్ ఇంకా వాళ్ళకి ప్రతి ఒక ఫ్యామిలీకి 10 lakhs కంపెన్సేషన్ ఇస్తాము అని చెప్పాము. బట్ ఈవెన్ ద ప్రాసెస్ నాట్ యెట్ స్టార్టెడ్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిగ్రీస్లో పర్టికులర్గా తెలుగు మీడియంని తీసేసిన విషయం మనం అందరికీ తెలుసు. సో వాళ్ళందరికీ చదువుకోవడానికి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని చెప్పేసి కొత్త పుస్తకాలని రెడీ చేస్తున్నారు. హౌ ద బుక్ విల్ బి, ఒక సైడ్ తెలుగులో ఉంటుందండి ఇన్ఫర్మేషన్, ఇంకొక సైడ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో దట్ ఇంగ్లీష్లో అర్థం కాని వాళ్ళు తెలుగులో దాన్ని చదువుకొని మళ్ళీ ఇంగ్లీష్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండి. బికాస్ ఆల్మోస్ట్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దట్ ఈస్ వై వీ స్టార్టెడ్ కరెంట్ అఫైర్స్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్. అండ్ మన రీజనల్ లాంగ్వేజెస్లో మాతృభాషలో ఏదైనా నేర్చుకుంటే చాలా లాంగ్ టైం వరకు మనకు గుర్తుంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ తెలుగు మీడియం తీసేసినందుకే ఇది ఇంప్లిమెంట్ చేయడం కాదు. ఈవెన్ ఇఫ్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ వాళ్ళ బుక్స్ని కూడా ఇలా ప్రింట్ చేస్తే, లైక్ ఒక సైడ్ వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్, ఇంకో సైడ్ వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వాళ్ళకి మాతృభాషలో అండ్ ఫారెన్ లాంగ్వేజ్ ఇంకా బాగా అర్థమవుతుందండి. సో ఐ అప్రిషియేట్ దిస్ ఇనిషియేటివ్. రీసెంట్గా యూపీ గవర్నమెంట్ అండ్ అస్సాం గవర్నమెంట్ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి సెపరేట్గా స్టేట్స్ లా క్రియేట్ చేశారండి. సో దాంట్లో ఉన్న కొన్ని కాంట్రవర్సీస్ గురించి తెలుసుకుందాం. అండ్ ప్లీజ్ డు నాట్ స్కిప్ ద వీడియో బికాస్ ఇట్ ఈస్ అ సోషల్ ఇష్యూ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ టు నో ఇట్. అండ్ యూపీ సీఎం ఎవరండి? యోగి ఆదిత్యనాథ్ గారు. తనేం చెప్పారంటే పాపులేషన్ బ్యాలెన్స్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా 2 child పాలసీ అనే ఒక రూల్ ఉండాలి అని చెప్పారు. సో హౌ ద పాపులేషన్ కంట్రోల్ మెజర్ విల్ క్రియేట్ పాపులేషన్ బ్యాలెన్స్ అనేది క్వశ్చన్. మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తానండి. ఇది స్టేట్ అనుకోండి, ఇందులో డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. సో ఐఎమ్ టేకింగ్ హియర్ 4 communities, A, B and C and D. సో ఏ కమ్యూనిటీ వాళ్ళు పిల్లల్ని 2 నుంచి 3 మెంబర్స్ని కంటున్నారు. బి కమ్యూనిటీ వాళ్ళు 10 నుంచి 20కి కంటున్నారు. సి వాళ్ళు 1 or 2 మాత్రమే కంటున్నారు. డి వాళ్ళు 3 to 5 కంటున్నారు. సో ఇప్పుడు పాపులేషన్ కంట్రోల్ మెజర్ అనేది లేకపోతే కొన్ని ఇయర్స్ వరకు ఏమవుతుందండి, ఈ స్టేట్లో ఎవరి పాపులేషన్ ఎక్కువ ఉంటుంది? అల్టిమేట్గా బి పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో I do not want to discuss, I'm not a religious person. We already know that సీఎం గారు ఎవరిని, ఏ కమ్యూనిటీని టార్గెట్ చేసి ఈ పాపులేషన్ మెజర్ ఇంట్రడ్యూస్ చేశారో, సో వాళ్ళకి ఈ పాపులేషన్ కంట్రోల్ మెజర్ లేదు కాబట్టి కొన్ని ఇయర్స్ అయ్యేసరికి ఆ కమ్యూనిటీ పీపుల్ వాళ్ళు ఎక్కువైపోయి ఆ స్టేట్లో పాపులేషన్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది అనేసి యోగి ఆదిత్యనాథ్ గారు అనుకుంటున్నారు. సో అందుకని
ఎవరికైతే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం ఉండదు. ప్రమోషన్స్ ఏవైతే వచ్చే ఉంటాయో అవి రావు. సబ్సిడీస్ కూడా తీసేస్తారు. అండ్ ఈవెన్ లోకల్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే అవకాశం కూడా లేకుండా ఆ బిల్లు ప్రపోజ్ చేశారు. ఇది యూపీ గవర్నమెంట్ చేసిందండి. అండ్ అస్సాం చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి హిమంత బిస్వా శర్మ గారు. తను ఏమన్నారంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ అవ్వడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అస్సాంలో ఉన్న సోషల్ ఇల్స్ అన్నీ ఎలిమినేట్ అవ్వాలంటే ముస్లిం పాపులేషన్ వాళ్ళు డీసెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే అని చెప్పేసి అస్సాం చీఫ్ మినిస్టర్ గారు అంటున్నారు. సో హౌ ఎ కమ్యూనిటీ అంటే ఒక రిలీజియన్ బేస్డ్ బట్టి మనం ఒక పాపులేషన్ మెజర్ తీసుకుంటాము అనేది ఇట్స్ అ క్వశ్చన్, బికాస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అండి. వీ షుడ్ నాట్ టార్గెట్ ఎనీ పర్సన్ బేస్డ్ ఆన్ రిలీజియన్. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజియన్, క్యాస్ట్ అవన్నీ ఎలిమినేటెడ్ అండి. సో ఐ థింక్ these measures should be voluntary. And even ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో మన కంట్రీలో అవి వాలంటరీ అండి. అంటే స్టేట్స్ ఆర్ ఇండివిజువల్ ఫ్యామిలీ డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు థింక్ యు ఆర్ ఫైనాన్షియల్లీ వెల్, దెన్ యూ కెన్ అఫోర్డ్ మోర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. యు ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ వెల్, అప్పుడు తక్కువ మంది పిల్లల్ని కంటాం. సో ఇట్ ఈస్ అ వాలంటరీ కాన్సెప్ట్. ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ స్టేట్ అనేది ఇంపోజ్ చేయకూడదు వాళ్ళ డెసిషన్స్. కాకపోతే ఇప్పుడు ఇక్కడ స్టేట్స్ ఇంపోజ్ చేస్తున్నాయి. ఎందుకు అనంటే గవర్నమెంట్ జాబ్స్ రాదు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు పిల్లల్నే కంటాం. దిస్ ఇస్ అ వే హౌ ద గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు కంట్రోల్ ద పాపులేషన్. కానీ ఒక సర్వే ప్రకారం 2027 వరకు ఇండియా పాపులేషన్ వైజ్లో టాప్గా ఉంటుంది అని చెప్పేసి ఒక సర్వే అంటుంది. లైక్ నౌ వీఆర్ ఎట్ సెకండ్ పొజిషన్, దట్ ఈస్ ఆఫ్టర్ చైనా. మరి ఓన్లీ యూపీ గవర్నమెంట్ అండ్ అస్సాం గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేస్తుందా అంటే లేదండి. మెనీ స్టేట్స్ లైక్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఈవెన్ మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా సిమిలర్ పాపులేషన్ గ్రోత్ కంటిన్యూ చేయడానికి ఇలాంటి మెజర్స్ తీసుకుంది. సో మీకు పాయింట్ ఏంటి అంటే నెగిటివ్ సైడ్, ఈ పాపులేషన్ కంట్రోల్ చేయడం అనేది గుడ్ థింగ్. బట్ పాపులేషన్ కంట్రోల్ చేయడం అనేది ఫోర్స్ఫుల్గా చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఏమేమి క్రియేట్ అవుతుంది అన్నది ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, పోలరైజింగ్ ఇన్ ద సొసైటీ. అంటే కమ్యూనల్ లైన్స్ ద్వారా, ఇప్పుడు ఇదే కమ్యూనిటీ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే వీళ్ళే ఏదైనా ఒక రిలీజియన్ వాళ్ళ కమ్యూనిటీ అనుకోండి, మిగతా రిలీజియన్స్ వాళ్ళందరూ వీళ్ళకి మధ్యలో గొడవలు చాలా ఎక్కువైపోతాయి. సో దిస్ ఈస్ ద వే హౌ ద సొసైటీ ఈజ్ పోలరైజ్డ్ బై ద పాలిటిక్స్. అండ్ ఇంతే కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యామిలీలో ఇద్దరినే కనాలి కాబట్టి ఫస్ట్ పర్సన్ ఒకవేళ ఫీమేల్ అనుకోండి, అంటే గర్ల్ చైల్డ్ పుట్టింది, సో సెకండ్ చైల్డ్ ఖచ్చితంగా సన్ కావాలి అన్న ప్రిఫరెన్స్తోనే చాలా మంది ఉంటారు, అవును కదండి. అండ్ ప్యాట్రియార్కల్ సొసైటీ మంది ఖచ్చితంగా సన్ లేకపోతే అసలు ఫ్యామిలీయే ఉండదు అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఒకవేళ సెకండ్ ప్రెగ్నెన్సీలో సెక్స్ సెలెక్షన్ చేసుకుంటారు ఖచ్చితంగా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ఫస్ట్ బర్త్, సెకండ్ టైం బర్త్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా సెక్స్ సెలెక్షన్ చేసుకోవాలి. కానీ అకార్డింగ్ టు లీగల్లీ, దట్ ఈస్ లీగల్లీ ఇట్ ఈస్ బ్యాన్. అంటే స్కానింగ్ చేసేటప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి సెక్స్ ఎవరు అబ్బాయా అమ్మాయా అని చెప్పేసి రివీల్ చేయకూడదు. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ పెరిగిపోతాయి. అండ్ అబార్షన్స్ ఒకవేళ మళ్ళీ అమ్మాయే అనుకోండి, ఆ ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ అనుకోండి, ఆ అమ్మాయిని ఎంత టార్చర్ పెడుతుందండి. సో అప్పుడు ఏమవుతుంది, అబార్షన్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో అబార్షన్స్ కూడా ఇల్లీగల్ కదండి. సో ఇట్ విల్ నాట్ బి అలౌడ్. లైక్ ఏదైనా ఒక అబ్నార్మాలిటీస్ ఉంటే తప్ప అబార్షన్ అంత ఈజీగా అలౌ చేయరు. సో ఎక్కడ పడితే అక్కడ అబార్షన్స్ చేసుకోవడం వల్ల అన్సేఫ్ అబార్షన్స్ ఎక్కువ పెరిగిపోయి అమ్మాయిలకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. దీస్ ఆర్ ద నెగిటివ్ థింగ్స్ ఫోర్స్ఫుల్గా పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేస్తే. మన ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండి, వెరీ ఫేమస్ ఖురైషీ గారు, అండ్ హీఈస్ మోస్ట్ ఫేమస్ పర్సన్. అండ్ తను రాసిన బుక్ అండి, ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, ద పాపులేషన్ మిత్, ఇస్లాం, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ అని చెప్పేసి ఒక బుక్ రాశారు. అందులో తను ఏం చెప్పారంటే, జనరల్గా ముస్లింకి ఒక మిత్ ఉంటుంది మన దగ్గర, లైక్ ముస్లిం పాపులేషన్లో ఎక్కువ మందిని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, సో అదే రీజన్
వాళ్ళ దాంట్లో పాపులేషన్ ఎక్కువ పెంచుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అల్టిమేట్లీ దే వాంట్ టు ఇంక్రీజ్ దేర్ పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పేసి ఒక మిత్ ఉంది. పాలిగమస్ అని అంటే పాలి అంటే మెనీ అండి, గ్యామస్ అంటే వైఫ్. ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ మెనీ వైఫ్స్ ఆర్ కాల్డ్ యాజ్ పాలిగామస్. సో ఈ ప్రాక్టీస్ ముస్లిం పాపులేషన్లో మాత్రమే కాదు అన్ని కమ్యూనిటీస్లో ఉంది అని చెప్పేసి తను ఈ బుక్లో రాశారు. అకార్డింగ్ టు యువర్ సర్వే 1980s ఈ సర్వే చేశారండి. చూడండి, పాలిగమీ ప్రాక్టీసెస్ హిందూస్, ముస్లిమ్స్, ట్రైబల్స్, బుద్ధిస్ట్, జైన్స్ అందరిట్లో ఉంది. అందరికంటే తక్కువ ఉంది ముస్లిమ్స్ పాపులేషన్లోనే. ఇది 1980s సర్వేస్ ప్రకారం అండి. సో ఇది మిత్, ఇది రియాలిటీ. ఇప్పుడు ఇండియాలో 2011 సెన్సస్ ప్రకారం ముస్లిం పాపులేషన్ ఎంత ఉన్నారండి? లెస్ దెన్ 15%, దట్ ఈస్ ఓన్లీ 14.2%. ఒకవేళ వాళ్ళ పాపులేషన్ ఇంకా ఎక్కువ చేయాలి అనుకుంటే ఇప్పటికే ఆల్మోస్ట్ ఎక్కువ అయిపోయి ఉండాల్సింది. అండ్ ఇంతే కాదండి, డికేడల్ గ్రోత్ చూసుకుంటే కూడా హిందూస్ ఎంతమంది ఇంక్రీజ్ అవుతున్నారో ముస్లిమ్స్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతున్నారు. అండ్ పాపులేషన్ వీళ్ళది కూడా తక్కువైంది, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ వీళ్ళది కూడా తక్కువ అవుతూనే ఉంది. గ్యాప్ అనేది మరీ అంత ఎక్కువ లేదు అని చెప్పేసి ఈ బుక్లో ఖురైషీ గారు మెన్షన్ చేశారు. అండ్ వే ఫార్వర్డ్ మెకానిజం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ అది ఆల్రెడీ చెప్పానండి, ఇవి మనకి ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్. వాలంటరీ మెజర్, యూ షుడ్ లీవ్ టు ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. సరే, మరి ఫ్యామిలీ పాపులేషన్ని కంట్రోల్ చేయాలి అని అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ని దూరం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్కి పర్టికులర్గా హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి జాబ్స్ కరెక్ట్గా ఇచ్చి వాళ్ళ రైట్స్ వాళ్ళకి ఇస్తే అల్టిమేట్లీ పాపులేషన్ అనేది తక్కువైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉమెన్కి ఇవన్నీ లేక చాలా త్వరగా వాళ్ళకి మ్యారేజెస్ చేస్తున్నారు. 19 నుంచి 21 ఇయర్స్లో మ్యారేజ్ అయిన ఫీమేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనే అవకాశాలు ఉంటాయి. జనరల్గా హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా 25 నుంచి 35 మధ్యలో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆ ఫీమేల్కి పిల్లలు 1 or 2 మాత్రమే పుడతారు. సో గ్రాడ్యువల్గా మనం ఏం మెజర్ తీసుకోకుండా ఇండైరెక్ట్గా ఇవన్నీ చేస్తే పాపులేషన్ అనేది తక్కువైపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎకనామిక్ డివైడ్ అంటే ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి, ఏరియాకి ఇంకో ఏరియాకి మధ్యలో ఉన్న ఎకనామిక్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని టార్గెట్ చేయండి. రూరల్ అర్బన్ డివైడ్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేయాలి. ఎడ్యుకేషనల్ డివైడ్ టార్గెట్ చేయాలి. ఇవన్నీ టార్గెట్ చేస్తే అల్టిమేట్గా ఇండైరెక్ట్గా పాపులేషన్ అనేది కంట్రోల్ అవుతుంది అని డిఫరెంట్ పీపుల్ వ్యూస్ ఇవి.